హాయ్ అండి. మనకి బ్లౌజ్కి టోన్ స్లీవ్స్ ఎలా వేసుకోవాలో చూడండి. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. దీనికి ఏమీ సింగిల్ పాదం అవసరం లేదు. మనకు మిషన్కున్న డబల్ పాదంతో ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ అంతా కూడా నీట్గా కుట్టేసుకున్నాను. కుట్టేసాక ఈ లేస్ని తీసుకోవాలి. ఈ లేస్ అయితే సింగిల్ టోన్స్ వచ్చి ఒక లైన్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్కి చిన్న గ్యాప్ ఇచ్చి స్టార్టింగ్ అయితే ఒక సైడ్ నుంచి కుట్టుకోవాలి. సెంటర్లోంచి కుట్టు అయితే రానకుండా ఫస్ట్ ఇలా ఒక సైడ్ నుంచి అయితే కుట్టుకున్నట్టయితే సూది కూడా విరగదు. అది ఏంటంటే కుట్టేటప్పుడు మనకి టోన్స్ మీదకి సూది వెళ్ళిందంటే అది విరిగిపోద్ది. అది చూసుకుని మనం కుట్టుకున్నట్టయితే ఇలా ఈజీగా టోన్స్ లేస్ అయితే మనం వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నిదానంగా మనం కుట్టుకున్నట్టయితే మనకి సింగిల్ పాదమే అవసరం లేదు. ఈ పాదంతో కూడా మిషన్ డబుల్ పాదంతో కూడా ఇలా టోన్స్ లేస్ అయితే వేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ మనకి కుట్టేటప్పుడు చూసుకోవాలి అది లేసు ఎలాంటిది ఏంటన్నదిని. ఇది సింగిల్ లేసే కాబట్టి టోన్స్ ఇలా వేసుకున్నందుకు వీలుగా ఉంది. అలాగే మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఆ స్టోన్స్ మీదకి సూది వెళ్ళకుండా చూసుకున్నట్టయితే సూదులు విరగకుండా ఉంటుంది. చాలా వరకు టోన్స్ లేస్ వేయనందుకైతే ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే సూదులు నార్మల్గా ఇరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి స్పీడు కుట్టకుండా నిదానంగా సరి చేసుకొని కుట్టుకున్నట్టయితే టోన్స్ లేసు ఇరగకుండా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ అంతా కుట్టుకున్నాక రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. నేను ఫ్రంట్ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను లేసు. అది రిటర్న్ మళ్ళీ మనం సేమ్ అలాగే పైన కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక సైడే కుట్టు వదిలేసినట్టయితే రెండో సైడు పైకి తేలిపోయినట్టు అయిపోద్ది. లేస్ అయితే వేస్తాము. చూసారు కదా, బ్లౌజ్కి అయితే చాలా ఈజీగా వేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి.